సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను భారత్ నుంచి తరిమి కొట్టొచ్చని నమ్మిన వ్యక్తి. అంతేకాకుండా దానిని ఆచరణలో పెట్టిన భారత స్వతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. భారత ప్రవాస సమాజం నుండి స్వచ్ఛంద సేవకులతో కూడిన సాయుధ దళానికి నాయకత్వం వహించారు. దివంగత యోధుడు నేతాజీ మరణించి నేటికి 80 ఏళ్లు గడించాయి. అయితే నేతాజీకి సంబంధించిన అస్థికలను భారత్కి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని జపాన్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. నేతాజీ కూతురు అనితా బోస్ ప్రస్తుతం ఆమె వయస్సు 82 ఏళ్లు జర్మనీలో నివాసం ఉంటోంది. తన వయస్సు సహకరించడం లేదని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కంటతడి పెట్టారు. ప్రధాని మోదీతో నేరుగా మాట్లాడేందుకు తనకు ఛాన్స్ దొరికితే ఇదే అంశంపై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. గతంలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు హయాంలో తన తండ్రి అస్థికలను భారత్కు తీసుకొచ్చేందుకు ప్రయత్నించింది. అలాగే ప్రస్తుతం అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నం కొనసాగించాలని ఆమె కోరారు. నేతాజీ 80 ఏళ్ల క్రితం తైవాన్లో జరిగిన విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో భారత సైనికులు మిలిటరీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 1945 ఆగస్టు 18న మరణించినట్లు పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా పత్రికలు, ఛానళ్లు నిర్ధారించాయి. నేతాజీ అస్థికలు భారత్కు తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వ సహకారం మాకు చాలా అవసరమని, ఇది కేవలం తన వ్యక్తిగత విషయం కాదని, తన తండ్రి భారత్కి చెందిన వ్యక్తి కాబట్టి ఈ సమస్యకు ముగింపు పలకాలని కోరుకుంటున్నట్టు నేతాజీ కూతురు తెలిపారు. తన తండ్రి అస్థికల బాధ్యతను తన కొడుక్కి వారసత్వంగా ఇవ్వాలని కోరుకోవట్లేదని తన మనసులో మాటను అనితా బోస్ రివీల్ చేశారు. ప్రస్తుతం నేతాజీ అస్థికలను జపాన్ దేశం టోక్యోలోని రెంకోజీ బౌద్ధ ఆలయంలోని ఓ కలశంలో భద్రపరిచినట్టుగా వస్తున్న వార్తలు నిజమా కాదా అనేది ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.